నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా దశమహావిద్యల్లో ఒక్కొక్కరిని కూడా విడివిడిగా తీసుకొని వాళ్ళకి ఆలయాలు నిర్మించి వాళ్ళని ఆరాధిస్తే తొందరగా కోరికలు నెరవేరుతాయని చెప్పి ఆరాధన చేయటం అనేది మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. కానీ ఈ దశమహావిద్యల్లో అమ్మవారిని ఎక్కువగా ఆరాధించడానికి అంటే ఉపాసనా పరులు తప్ప మిగతా వాళ్ళు సామాన్యులు ఆరాధించడానికి వీలు లేదు అని చెప్పి కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు. అసలు వాస్తవం ఏంటి? ఈ దశమహావిద్యలు ఎవరు? ఈ అమ్మవార్లు దాని గురించి తెలియజేయండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వతి నమః. శ్రీ లలితాంబికాదేవి నమః. అమ్మ, దశమహావిద్యలు అమ్మవార్లు మామూలుగా ధూమావతి అని, చిన్నమస్తాదేవి అని, బగళాముఖి, ఇలా అందరూ కూడా ముఖ్యమైనటువంటి అమ్మవార్లు ఉన్నారు. వీటన్నిటి ప్రతిరూపమే లలితాంబికాదేవి. ఓహో, ఒక ఆకృతి. ఇవన్నీ ఏమిటంటే అమ్మ, ఇవన్నీ దశమహావిద్యలు అనేటువంటివి చేసేటప్పుడు మేము దశమహావిద్యలు చేస్తున్నాము అనేటువంటి మాట బయటికి ఎప్పుడు చెప్పరాదు. వీళ్ళని ఆరాధించుకుంటున్నప్పుడు. ఎందుకంటే లోకం ఏమైందంటే దేవతలను కూడా మన వ్యాపారానికి వాడుకోవడం కిందికి వచ్చింది. మనం ఎందుకు చెప్తున్నట్టు, ఏం వాంచలేకపోతే ఎందుకు చెప్తున్నాం అనేది ఇక్కడ ప్రశ్నార్థకం అవుతుంది. చెయ్యాలి. ఇవి ఈరోజు కొత్తగా ఉన్నవేమీ కాదు, మనము సృష్టించినటువంటివి కాదు. అమ్మవారు దశమహావిద్యలు మొట్టమొదటి నుంచి కూడా ఉన్నాయి, ఎప్పటి నుంచో ఉన్నాయి. మూలము అమ్మవారు ఆయా సందర్భాలలో ఏ రూపము దాల్చి ఎవరికి ఎటువైపు ఇది చేయాలనో అది చేయటం. ఇప్పుడు ఒక తల్లి భర్తకు చేసేటువంటి సపర్యలు వేరు, కొడుక్కు చేసేటువంటి సపర్యలు వేరు, బిడ్డకు ఇచ్చేటువంటి ఇది వేరు, వదినమర్దలకు ఇచ్చేటువంటి విధానము, అత్తమామలను చూసేటువంటి విధానము, ఒక స్త్రీమూర్తి తన మరుదులను చూసేటువంటి విధానము, భర్తకు పెద్దవాళ్ళు ఉంటే బావగారిని చూసేటువంటి విధానము, ఎన్ని రూపాల్లో చూస్తుంది ఒక్క మనిషి? చాలా రకాలు కదా. ఒక్కొక్క బంధాన్ని ఒక్కొక్క రకంగా, తన తల్లిదండ్రులను తన తోడబుట్టిన వాళ్ళను చూసేటువంటి ఒకే స్త్రీ చుట్టూ ఇన్ని అల్లుకొని ఉన్నప్పుడు లోకమాత జగజ్జనని ఆమె చుట్టూ ఎన్ని ఉంటాయి, ఎవరిని ఎటువంటి ఇది చేయటానికి ఏ అవతారం ఎత్తాలి అనేటువంటి మూలము దీంట్లో ఆమె అన్ని అవతారాలు ఎత్తి, ఏది ఏమైనా మనము లలితాంబికాదేవి మూలము అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది. మూలం అంటే లలితాంబికాదేవి. ఇంకా ఎన్ని మాట్లాడినా లలితాంబికాదేవి. ఎందుకు లలితాంబికాదేవి? లోకమంతా ఏం కోరుకుంటుంది? శాంత స్వభావిని అయినటువంటి అమ్మవారిని. ఎప్పుడు ఆడవాళ్ళు నవ్వుతూ ఉంటే అందము వేరు, కోపముగా ఉంటే వేరు కదా. ఇవన్నీ కూడా ఉగ్రదేవతలే. మిగతా ఈ దశమహావిద్యల్లో ఉండేటువంటి అమ్మవార్లు అంతా కూడా చాలా ఉగ్రాన్ని చూపించేటువంటి అమ్మవారు. కాబట్టి మనము ఆరాధించటంలో ఏం ఆరాధిస్తాము? ఎక్కడైనా లక్ష్మీదేవిని ఆరాధించుకుంటాం. కాళికాదేవిని ఇలా త్రిశూలం పట్టుకొని ఉండేటువంటిది, ఇంట్లో త్రిశూలంతో మరి ఇది చేస్తూ ఉండేటువంటి అమ్మవారి ఫోటో పెట్టుకోముగా. లక్ష్మీ నరసింహస్వామి ఇలా చీలుస్తూ ఉండేటువంటి ఫోటో మనం పెట్టుకోము కదా. లక్ష్మీదేవిని తొడ మీద కూర్చోబెట్టుకొని ప్రసన్నతతో నవ్వుతూ ఉండేటువంటి నృసింహస్వామిదే పెట్టుకుంటాము కదా. యుద్ధానికి ఉపక్రమిస్తూ పోతూ ఉండేటువంటివి పెట్టుకోము కదా. ఎందుకంటే దేన్ని చూస్తూ ఉంటామో యద్భావం తద్భవతి. ఏదైతే మనము దృష్టితో ఏ దృష్టితో అయితే చూస్తున్నామో, ఏ దాని మీద దృష్టి మనం మనస్సు లగ్నము చేసి చూస్తున్నామో అదే మనకు కలుగుతుంది అని కదా చెప్తున్నాడు శాస్త్రం.
అవును గురువు. అందువలన ఉగ్రరూపాలైనటువంటి అమ్మవార్లను పక్కకు పెట్టి మనము ప్రసన్నత కోసము మనం జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే మనము ఇంకొకరితో సఖ్యతగా ఉండాలి. మన తోటి వారిని ప్రేమించుకుంటూ జాగ్రత్త ఉంటూ ఇది మా కాలనీ అనేటువంటిది, మా ఊరు అనేటువంటిది, మా దేశము అనేటువంటి ఇదితో హైందవ ధర్మము మా ధర్మము అనేటువంటి దీంతో మనం ముందుకు పోతూ ఉండేటువంటి సాంప్రదాయం మనకున్నది. అవును. నా ఇల్లు నా కుటుంబం మాత్రమే అని కాదు, ఇది మా కాలనీ, ఇదంతా మా కాలనీకి సంబంధించిందండి. అవును. మా గుడి అండి, మా కాలనీలో ఉండే గుడి అండి, మా ఊరి అమ్మవారండి, మా గ్రామం అండి, మా జిల్లా అండి, మా దేశం అండి, ఇది మా ధర్మం అండి, మా హిందూ ధర్మం, మా హైందవ ధర్మం, ఇది మా సనాతన ధర్మం అండి. ఎందుకు మాట్లాడుతున్నాము? ఆ ధర్మం వరకు దేశం వరకు పోతున్నాం మనం. ఎందుకు పోతున్నాము? పక్క వాళ్ళను ప్రేమిస్తాం, కానీ అలాగని మా మీదికి ఏదో పోట్లాటకు వస్తే ఊరికనే ఉంటాంలే, మమ్మల్ని ఎట్లా అంటే అట్లా చిందరబందరి మా ఇల్లంతా పీకేసి పోండి అని ఊరికే ఉండం కదా. ఎట్లుంటాం? మా దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి వస్తే ఊరుకుంటారా? ఊరుకోం కదా. ఖచ్చితంగా సమాధానాలు చెప్తాం. అలా ఎలా అయితే ఉంటుందో అమ్మవార్లు ఉగ్రస్వరూపిణి కూడా ఆరాధించాల్సినటువంటి అవసరాలు కొన్ని ఉంటాయి. కొన్ని సందర్భాలలో. ఎటువంటి సందర్భాల్లో గురుగారు? అమ్మ, ఇప్పుడు మనం మామూలుగా ఈ అమావాస్యలు ఎక్కువ శాతము ఇప్పుడు మనము ఫలానా మాసంలోనే చేస్తాము అనేటువంటిది కాదు, కానీ ఆ అమ్మవార్లకు చేసేటువంటి విధానము కూడా, చేసే పూజలు కూడా ఉంటాయి, తప్పకుండా చేయాల్సిందే. అవి చేసేటువంటి వాళ్ళు ఏమిటంటే లోకానికి విపత్తులు వస్తున్నాయి అన్నప్పుడు ఇంకొకటి ఇలాంటి ఉగ్రస్వరూపిణి అయినటువంటి అమ్మవార్లను శాంతపరచడానికి చేసేటువంటి పూజలు అవి. మనమేమనుకుంటున్నాము, బగళాముఖి చేస్తే మనము బీజాక్షరాలు కూడా బయటికి చెప్తున్నారు ఇప్పుడు. ఓం హ్రీం అని చెప్పి ముఖం పదం స్తంభయాన్ని అన్ని మంత్రాలన్నీ చెప్పేసి ఇప్పుడు అంతా బహిర్గతం అయిపోతుంది. అన్నీ చెప్పేసి స్తంభింపజేయాలి అనేది. ఏమిటి స్తంభింపజేయటం? అసలు బయటికి చెప్పడం వల్ల మంత్రం పవర్ పోతుందా, లేదంటే ఇబ్బందులు కలుగుతాయా గురుగారు? రెండు వస్తాయి. ఈ చెప్పిన వాడికి చెప్పినప్పుడు బాగానే ఉంటాడు, ఆ బయటికి చెప్పిన తర్వాత అది వ్యాప్తం అయిపోయి గాలిలో కలిసి వీరికి బయటికి చెప్పడం తప్పు ఎప్పుడు కూడా. అది ఇంకొకరి దగ్గర ఉపదేశము లేకుండా ఈ దశమహావిద్యలు ఎవరు బయటికి చెప్పడానికి లేదు. ఉపదేశము అంటే ఏమిటి? చెవిలో చెప్పింటారు. ఉపదేశం మైకుల్లో చెప్పరు. నువ్వు దాన్ని తీసిపోయి మైకుల్లో నేను టీవీల ముందు నేను గొప్పవాడిని కదా అని చెప్పినాం అనుకోండి, ఆ పాపం మనకు అంటుతుంది. మీకు ఇంకోటి చెప్తా. ఇప్పుడు ఇదేం చెప్తున్నాము, ఇప్పుడు బగళాముఖి ఉదాహరణకు తీసుకుంటే ముఖం పదము స్తంభం మనం ఏదో చెప్తాం, చెప్పిన తర్వాత దానికి ఏదో చెప్తున్నారు అన్నప్పుడు అంటే ఎదటివాడిని మనం స్తంభింపజేయాలి అనేటువంటి దుర్బుద్ధి మనం మానవులం కాబట్టి మనం అదే ఆలోచన చేస్తున్నాం. అక్కడ చెప్పేది ఏమిటి అమ్మవారిది అంటే అది కాదు. ఈ కాలానికి మనకు మన ఊరికి పట్టినటువంటి విపత్తును స్తంభింపజేయటానికి దాన్ని వీళ్ళకి అనుగుణంగా మనకు అనుకూలంగా ఏం చెప్తున్నాం? ఇగో ఎదటివాని మీద శత్రుత్వంతో నువ్వు గెలవడానికి దుర్బుద్ధి కాదా ఇది? అందరూ రాజకీయ నాయకులు గెలవాలనుకుంటారు, ప్రజలు ఒక్కోసారి కోరుకుంటారు. అంతే. అవతలి వాడిని కోరుకున్నప్పుడైతే చెడు, మనల్ని కోరుకున్నప్పుడైతే మంచి అంటే ఎట్లా? అవకాశం ఒకసారి ఇస్తారు ప్రజల నిర్ణయం. అది ప్రజల నిర్ణయాన్ని శిరస వహించాలి. వాస్తవం గురుగారు. ఈరోజు ఓడిపోవచ్చు, రేపు గెలవచ్చు, రేపు గెలిచిన వాడు మళ్ళీ ఓడిపోవచ్చు. ప్రజల కోరిక మేరకు అల్టిమేట్ ఎప్పుడు కూడా ప్రజలు. కాబట్టి అందుకని దాంట్లో ఎదుటి వాళ్ళు ఓడిపోవాలా అని కృత్రిమమైనటువంటి దీంతో మనము ఎప్పుడైతే వాడిని స్తంభింపజేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అనేటువంటి మాటతో మనం మొదలు పెడుతున్నామో ఇది ఎక్కువ శాతము ఇది తప్పు. ఎప్పుడంటే లోకము విపత్తులు కలిగినప్పుడు ఎవరెవరు ఏ అమ్మవారిని చేస్తే మనకు మేలు కలుగుతుంది, చిన్నమస్తాదేవి ఏం చేస్తుంది, ధూమావతి అమ్మవారు ఏం చేస్తుంది, బగళాముఖి అమ్మవారు ఏం చేస్తుంది, తారాదేవి ఏం చేస్తుంది, ఒక్కోదానికి ఒక్కొక్క ప్రామాణికము దశమహావిద్యల్లో ఇచ్చినారు. అవి నిరంతరము చేసేవాళ్ళు అక్కడే కూర్చొని వాళ్ళు బయటికి రారు. ఆ అమ్మవార్లను పూజ చేసేటువంటి వాళ్ళు బయటికి రాకూడదు.
వారు అక్కడే రహస్యంగానే రావడం అంటే పూర్తి రాకూడదని కాదు దాని అర్థం. పూజ చేస్తున్నారు. అవి చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మేము ఇవి చేస్తున్నాం అని చెప్పరాదు ఓకే. ఓకే. ఎప్పుడూ కూడా. ఉమ్, ఉమ్. నువ్వు లోకము బాగుండాలి అని చేసుకునేటువంటి వాడు లోకం బాగు చేసేదానికే ఉండాలి, ఆ, వాడి పని అదే. ఓకే. అంతేగాని నేను ఇవి చేస్తాను అవి చేస్తాను అని మనం బయటకు ఎప్పుడైతే చెప్తున్నామో మనం ఫేస్బుక్లో పెట్టి నేను పలాన్ చేస్తున్నా అని చెప్తున్నా అంటే ఇది చూసి ఇంకొకరు రావాలనేటువంటి కోరికే కదా. అవును. ఎందుకంత ఉమ్, అవసరం ఏమిటి అంటే మానవుడికి ప్రతివాడికి ఒక మనస్సు ఉంటుందమ్మా, కోరికలు ఉంటాయి. ఉమ్, అంటే వాళ్ళ యొక్క వీక్నెస్ను మనము ఆడుకుంటున్నట్టు కదా. వాళ్ళ వీక్నెస్ను మనం చూపించి అయస్కాంతంలాగా దాన్ని మనం రజంలాగా లాగుతున్నాము అంటే అది తప్పు కదా. ఉమ్, అట్లా చేయకూడదు, అది తప్పు. ఓకే. ఉండొచ్చు అవసరాలు, కొన్ని అవసరాలు అక్కడికి వస్తేనే నిజంగా వాళ్ళకు తీరాలి అనేటువంటిది ఉంటే అమ్మవారు తప్పకుండా తీరుస్తుంది, అంతే. చేయొచ్చు. మనుషుల గురించి చేయకూడదని నేను అనడం లేదు. ఉమ్, ఉమ్, కోరికలలో ఎటువంటి కోరికలు అనేటువంటివి చూడాలి, ఓకే. చూసి చేసేటువంటి విధానాలు ఉంటాయి. అందుకని ఈ అమ్మవార్లు అన్నిటికీ మించి లలితాంబికాదేవి. లలితాంబికాదేవిని గనక మనము పట్టుకున్నాము అంటే ప్రపంచములో అమ్మవారు చెయ్యనిదంటూ ఏది లేదు, ఉమ్, ఖచ్చితంగా ఇచ్చి తీరుతుంది అమ్మవారు. ఓకే. ఆ అమ్మవారిని సేవ చేసుకుంటూ, అందుకే మీరు ఒకటి చూడండి, గమనించండి, ఎవరైనా మహానుభావులు కొంతమంది ఉమ్, ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నటువంటి కాలము కావచ్చు, లేదు అంతకంటే ముందు ఇంకా కొంతమంది ఉన్నటువంటి కాలము కావచ్చు, ఎవరైనా మహనీయులు ఉన్నారు అనేటువంటి కాలంలో అందరూ బాగుపడినారా? లేదు, లేదే. కొంతమంది. అంటే ఎవరికి ప్రాప్తం ఉందో వాళ్ళు మాత్రమే బాగుపడగలుగుతారు. అది దానికి కూడా ఆ కర్మ అక్కడికి ఒగదిగిపోయేటువంటి సమయం వచ్చి ఉండాల. అంటే అది కూడా యోగ్యత ఉండాలా గురుగారు? అది పొందే యోగ్యత ఉంటేనే వస్తుంది. ఇంకా అనుభవించేటువంటి రాత ఉంటే మనం ఏం చేయలేం. ఉమ్, ఉమ్, దీనికి మనకు భగవద్గీతలో చాలా చెప్తాడు శ్రీకృష్ణుడు. ఉమ్, మనం పురాణాలు వింటే అన్నీ తెలుస్తాయి మనం ఆ, ఎవరు ఏమిటి ఏం సంగతి అనేది. ఎవడైనా అది అనుభవించేంత వరకు అనుభవించాల్సిందే, తప్పదు. ఓకే. దాన్ని నేను మళ్ళీ తిరిగి రాస్తాను చేస్తాను అనేదంతా అబద్ధము. ఉమ్, కాకపోతే కొన్ని మనము ఇబ్బందులను తొలగించవచ్చు, ఓకే. అది చేయొచ్చు. మా జాతకాల్లో చూసి ఇప్పుడు పాండవులు అంత అజ్ఞాతవాసం చేయాల్సిన పనే ఉంది, అరణ్యవాసము. అవును. అరణ్యవాసం చేయకుండానే కష్టాలు పడకుండా మరి శ్రీకృష్ణుడు మాయావి కదా, ఉన్నాడు కదా, తప్పించవచ్చు కదా అంటే కాదు. పడుతూ ఉన్నప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి చూడండి, విపత్తులు వస్తాయి. వాళ్ళ ప్రాణానికి ఇబ్బందులు వచ్చినప్పుడు దాన్ని తప్పించగలిగినాడు, ఆ, కానీ కర్మ ఫలితాన్ని తప్పించలేదు కదా. తప్పించలేదు. భగవంతుడు అనేవాడు ఉండి కూడా బంధువై అవును. తప్పించలేకపోతే మనం కావాలని కోరుకుంటే ఎట్లా అవుతుందమ్మా? నాకు ఈ కర్మ ఫలితాన్ని తప్పించని. అంతే కదా. ఇబ్బందులను తొలగించుకోవచ్చు జాతకములో చూసి. ఆ పడే ఇబ్బందులు పడకుండా సునాయాసముగా దాన్ని దాటడానికి కావాల్సినటువంటి మార్గము మనం జాతకాల్లో చూసి చేసుకోవచ్చును. ఉమ్, అందువలన ఈ మహావిద్యలు ఇవన్నీ కూడా అమ్మ చేసేటువంటి విధానంలో చాలా ఉన్నాయి. దశ మహావిద్యలు ఇవన్నీ కూడా ఒక పద్ధతిగా చేసుకుంటూ ఎటువంటి దేశానికి, మన ఊరికి, మన రాష్ట్రానికి అరిష్టము అనేటువంటివి రాకుండా అమ్మవార్లను చేసేటువంటి విధానం చేయాలి. దేవాలయాలు గట్టి నిరంతరము పూజిస్తే మరీ మంచిదే. అమ్మవార్లకు ఎప్పుడు కూడా సంతోషమే. మనము పుణ్యఫలం ఎప్పుడు వస్తుందంటే దేవాలయంలో ఎవరైనా చందా అడిగితే ఇద్దాములే అని అనుకుంటే కాదు. ఎక్కడ కడుతున్నారో మనకు మనస్సుకు ఏదైతే మనం ఇవ్వాలనిపిస్తుందో మనం తీసుకుపోయి ఇదిగోండి నా వంతు అని ఇచ్చినవాడు ధన్యుడు. కోటాను కోట్ల సంపదను చేకూర్చుకోగలుగుతాడు. అడిగితే మాకు ఇది ఇవ్వండి అని అడిగితే, ఎవరన్నా వచ్చి అడిగితే ఇద్దాములే గుడికి, లేకపోతే లేదులే అని అనుకుంటే వచ్చి అడిగితే ఇచ్చేటువంటి వాడు తక్కువ ఫలితం వస్తుంది. వాడు అడిగితే ఇచ్చినాం కదా, అడగని ఎందుకు ఇవ్వాలా అని కాదు. నీకు బుద్ధి పుట్టి ఎత్తుక్కొని పోయి ఇచ్చినావు అంటే పుణ్య సంపదను నువ్వు ఎత్తుకున్నట్టే, ఒక నిధిని కనుక్కొని తీసుకున్నట్టే లెక్క. ఒక దేవాలయం కడుతున్న చోట ₹1, ₹100, ₹1000 నీ ఇష్టం, నీ శక్తి కొద్దీ నేను ఇదే ఇస్తున్నాను, ఇవ్వాలనిపించింది నేను ఇస్తున్నాను అనేటువంటి భావనతో ఎప్పుడైతే ఒక గుడి శాశ్వతం. ఇంటికంటే గుడి పదిలమ్మ అని చెప్పింది. అందుకే ఇళ్ళు పోతాయి కాలగర్భంలో కలిసి, ఏ గుడి కాలగర్భంలో కలవదు, ఆనవాలు ఎప్పుడూ ఉంటుంది గుడి.
అవును. ఆ గుళ్ళు ఆగమశాస్త్ర ప్రకారముగా కడతారు కాబట్టి ఇల్లు మనకు నచ్చినట్టుగా ఎలివేషన్తో కట్టుకుంటాం. అవును గురుగారు. గుళ్ళు ఆగమశాస్త్ర ప్రకారముగా కడతారు, ప్రామాణికం, ఇది ఇట్లే కట్టాలి, దాన్ని మించి కట్టరాదు, ఓకే. అలాగే కడతారు కాబట్టి అవి శాశ్వతం హ్మ్. ఎప్పుడు కూడా. అందుకని ఆ ప్రామాణికంతో కడతారు కాబట్టి ఆ గుళ్ళకు, గోపురాలకు, దేవాలయాలకు ఇచ్చేటువంటి డబ్బు ఎప్పుడూ కూడా వృథా కాదు, అది జన్మ జన్మలకు ఉపయోగపడుతుంది. హ్మ్. మనం ఈ జన్మలో వచ్చినామంటే పోయిన జన్మలో ఏ గుడికి మనం ఏమి దాన ధర్మం చేసినామో తెలీదు, ఈ మానవ జన్మ వచ్చినందుకు ఆ. ఎక్కడ ఏమి చేసినామో తెలీదు, ఎటువంటి దాన ధర్మాలు చేసినామో తెలీదు. హ్మ్. మరి ఇప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు చేయవలసినటువంటి పని కాకుండా వేరే చేస్తున్నామంటే హ్మ్. మళ్ళీ మనం ఎక్కడికి పోతాం? అది ఇక్కడి నుంచి ఎక్కడికి పోవాలా అనేది మన చేతుల్లోనే ఉంది. మనం చేసే పనులను బట్టి అది మన నడవడికను బట్టి, మనము తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎక్కడికి వెళ్ళాలి అనేది మన చేతుల్లోనే ఉంది. అంతే. అది ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటి విధానం. హ్మ్. అందుకని మనం బాగుండాలి అనే కాదు, మన తర్వాత ఎవరికైనా బాగుండాలంటే మనం తీసుకున్న, మనం రూపాయి సంపాదించినటువంటి దాంట్లో హ్మ్. ఆ రూపాయిలో నువ్వు 90 పైసలు మనం తీసుకున్న 10 పైసలు దానం దేనికి చేసినా అనేది ఉండాలి, ఒక గుడికి చెయ్యాలి. ఓ. అది చేస్తే పుణ్యప్రదం, ఓకే. అది శాశ్వతమైనటువంటి పనికి మనం ఇచ్చినట్టు లెక్క. హ్మ్. అది తల్లి. చేస్తున్న దానాలు ధర్మాలు కూడా అపాత్రం చేయకూడదు అని అంటారు కాబట్టి అటువంటి వాటికి బదులు ఇలా దైవ కార్యాలకు ఉపయోగిస్తే మీరు అన్నట్టు శాశ్వతం కాబట్టి ఉత్తమమేమో, అంతే కదా గురుగారు? దేనికి చేస్తున్నారమ్మా? హ్మ్. సంపాదన ఇప్పుడు సంపాదించిన దాంట్లో అవును. ఇంకా ఎలా సంపాదించుకోవాలి, భూముల మీద పెట్టి ఇంకా భూములు అంతకంత సంపాదించుకోవాలి అనే చూస్తున్నారు తప్ప, అవును. ఒక దేవాలయానికి నేను ఈ 10 లక్షలు ఇచ్చినాను, కోటి రూపాయలు ఇచ్చినాను అనేటువంటి కోటీశ్వరుని ఎంతమంది ఉన్నారు చూపించండి, అరుదుగా. చూపించండి. హ్మ్. ఆ దేవాలయంలో నిష్కామకముగా భగవంతుడి కోసము చేసేటువంటి ప్రసాదము 10 మందికి తింటారు. హ్మ్. హ్మ్. ఆ 10 మందికి ఆ పుణ్యము, ఆ ప్రసాదములో పుణ్యము ద్వారా వెళుతూ ఉన్నది. ఆ. ప్రసాదం ఎందుకు తీసుకుంటాము అంటే ప్రసాదం తినడానికి కూడా ఒక పుణ్యం ఉండాలి. ఓకే. ఈరోజు నువ్వు ప్రసాదం నీకు లభ్యమైంది అంటే పోయిన జన్మలో నువ్వు కొన్ని వేల వందల మందికి నువ్వు అన్నదానం చేసినావు అని లెక్క. ఈరోజు నేను విగ్రహానికి ఆరాధన చేసేటువంటి ప్రసాదం నేను తినను అంటే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలోనే నీ పిల్లలకు తిండి పుట్టదు అని లెక్క. హ్మ్. భగవత్ ప్రసాదాన్ని వద్దన్నాము అంటే మన పిల్లలకు తిండి ఉండదు అని లెక్క తెలుసుకోవాలి. ఓకే. ఓకే. మనం ఏదో మూటలు ఇంట్లో వేసి పెట్టినాం కదా అంటే వాడికి తినే యోగ్యం ఉండదు, ఆ. వాడు తినొద్దు అంటాడు. రేపు డాక్టరు నువ్వు అన్నం తింటే పోతావని చెప్తాడు, ఏం చేస్తాడు వాడు? అందుకనే కదా ఎంత సంపాదించినా ఇవాళ చాలామంది తినలేకపోతున్న గల కారణం సుష్టుగా కూర్చొని కడుపు నిండా నేను భోజనం చేసినాను అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తున్నది? హ్మ్. అందుకనే ఇబ్బందులు వస్తాయి. గుళ్ళో ప్రసాదంకున్న విలువ దేనికి అంటే మన తర్వాత మనం ఎంతోమందికి పుణ్యము మనం అన్నదానం చేసి ఉంటే, ఎంతమందికో అన్నాన్ని మనము పంచి ఉంటే ఈ జన్మలో మనము గుళ్ళో ప్రసాదం మనం తినగలుగుతాం, ఒక్కసారి తిన్నాం. అట్లాంటిది పోయినప్పుడల్లా తింటున్నామంటే ఎంతమందికి చేసి ఉండాలి? అవును. ఆ పుణ్యం ఎలా ఉండాలి? ఉంటుంది. అప్పుడు మనం ప్రసాదం, మనము తీసుకునే ఈ ప్రసాదం మనం తింటున్నామంటే మన పిల్లలకు రేపు పొద్దున భగవంతుడు ఎక్కడో ఒక చోట ప్రసాదాన్ని ఇస్తాడు. ఆ ప్రసాదాన్ని మనం వద్దంటున్నాము అంటే మన పిల్లలకు వద్దు అని లెక్క. నా పిల్లలకు ఎవరు పెట్టాల్సిన పని, నేను దండిగా సంపాదించినా అంటాడు, వీడి కళ్ళ ముందే ఉండదు పోతుంది వీడి సంపాదన. ఇదే అమ్మా దాన్ని తెలుసుకోవాల్సిన నీతి. చాలా ఉంది, మనం అనుకుంటే చాలా దాన్ని అర్థం చేసుకోవాలి. గుళ్ళో ప్రసాదాన్ని తక్కువ చూపు చూడరాదు. భగవంతుణ్ణి ఎంత ఆరాధనగా చూస్తామో దైవ ప్రసాదాన్ని, అందుకే ప్రసాదం అంటే ఏమిటి, కళ్ళకు అద్దుకొని తింటున్న కారణం దేనికి అంటే ఇది అన్నం పరబ్రహ్మ స్వరూపం, అది ఏదైనా కావచ్చు కాదు, పరబ్రహ్మ అని మనకు తెలియకుండానే మనకు ఇది లభ్యమైంది అంటే మనము ఎంత పుణ్యము చేసింటే లభ్యమైందో ఇది ఈ ప్రసాదము. మన తర్వాత తరం వాళ్లకు అన్నము ఇంకొకరు ఈజీగా పెడతారు, మీ నాయన చాలా గొప్పవాడయ్యా, నీకేమిటి, నువ్వు రా నేను ఇస్తా పట్టు అని ఇచ్చేటువంటి ఆ రోజులు ఎప్పుడో ఒకటిగానే ఉంటాయమ్మా. కాలము ఆ కాలం కాదండి ఈ కాలం కాదండి అని మనం అంటుంటాం,
కానీ కాలం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. ఆ, మన ముత్తాతల నాడు సూర్యుడు తూర్పునే ఉదయించినాడు, పడమరనే అస్తమించినాడు. ఆ, ఇంకా కాలానికి గమనం సూర్యచంద్రులను బట్టే కదా నడుస్తూ ఉండేది. ఆ, మన నడవడికలో తప్పు ఉంది, మనము నడిచే విధానంలో తప్పు ఉంది. అవును. అంతేగాని మా తాత నడిచినట్టు నేను నడిస్తే కుదరదండి అంటే ఎందుకు కుదరదు? కుదురుతుంది. వాళ్ళు గొప్పవాళ్ళు, మహనీయులు కదా, మనకంటే తెలివైన వాళ్ళు కాదా, మనకంటే గొప్పవాళ్ళు కాదా? ఆ, ఎందుకు కాదు? అంటే మనకంటే నిష్ణాతుల, మనకు దుర్బుద్ధి పుట్టి మనం పెడదారిన పోతున్నాము తప్ప అవును. వాళ్ళు నడిచినటువంటి దారిలో మనము నడిచుంటే మనం ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం. బాగుపడాలని లేదు కాబట్టే పిచ్చి అందుకే విపరీత ధోరణులకు పోయి కాలాన్ని తిట్టుకుంటాం. మనం ఊరికి ఏ కాలంలో ఉన్నామండి, ఇంకా మనం ఏ కాలం ఉన్నది, కాలం ఏం మారింది? అయ్యో కలికాలం ఆ రోజు మీ నాయనకు 100 సంవత్సరాలే ఇచ్చినాడు భగవంతుడు, మీ తాతకంతే ఇచ్చినాడు, మీ ముత్తాతకంతే ఇచ్చినాడు భగవంతుడు. ఇచ్చిండేది శతమానం భవతనే, నీకంతే ఇచ్చినాడు, నీ తర్వాత వాళ్ళకంతే ఇస్తాడు, ఏం మారదు. ఓకే. దాన్ని మనము నడుచుకునే విధానం కొంతలో కొంతన్న భయము భక్తి, ఈ రెండు ఎందుకు చెప్తాము? భయం ఉండాలి, భక్తి ఉండాలమ్మా. ఇవి రెండూ లేకపోతే జీవితం వ్యర్థం. వాడు ఎందుకు పనికిరాని వాడు, ఏం లేదు. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఎందుకు ఉండాలి? నేను తప్పు చేస్తే నా కుటుంబానికి ఏం జరుగుతుందో ఏమో, ఎక్కడ నేను తప్పటడుగు వేసి ఏమి చేసినా నా కుటుంబం విచ్ఛిన్నమవుతుంది అనేటువంటి భయం. భక్తి ఎవరి యందు ఉండాలి? ఎవరి యందు భక్తి? భక్తి అంటే మనం దేవుని యందు భక్తా కాదు, సమాజము మీద భక్తి ఉండాలి. అరే వీళ్ళందరూ గొప్పవాళ్ళు, వీళ్ళందరూ నడవడికలో మనం నడవాలి. ఎవరిని చూసి ఏం నేర్చుకుంటున్నాము? భక్తి అంటే ఏదో కేవలం దైవం మీద మాత్రమే అని కాదమ్మా. దైవాన్ని చూస్తే భయం భక్తి రెండూ ఉండాలి. ఇవి విడగొడితే ఇవి ఉండాలి. భక్తి ఉండాలమ్మా. దేశము మీద భక్తి ఉండాలి, మన మన ఊరి మీద భక్తి ఉండాలి, మనం ఉంటున్న స్థానం మీద ఉండాలి. నాకు ఇది అంటే భక్తి అంటే ఏమిటంటే ఆరాధన. ఆ ఆరాధన లేకపోతే ఎట్లా? నా ఇంటి వరకే, నా వరకే, నేను ఇంకోరు చేయను, నీ జన్మ అంతే. అంతే నీ జన్మ. అంటే చరిత్రలో నిలబడిపోవాలా అనే ఆకాంక్ష లేని ఏదో పుట్టాడు, ఉన్నాడు, పోయాడు. అవును. చాలామందికి మనం అనుకుంటాం ఎన్నో రకాలుగా. ఎవరికి ఏ గుర్తింపు వచ్చినా గుర్తింపును నిలబెట్టుకోవడం వేరు, అది శాశ్వతంగా పోయిన తర్వాత కూడా దాన్ని గుర్తించే విధంగా ఉండటం వేరు. అందుకని చాలా ఉంటాయమ్మా, మనం అనుకుంటాం కానీ అనేక రకాలుగా. ఏదైనా దశమహావిద్యలు అనేటువంటి అమ్మవార్లను పూజించటము చేయటము, దాంట్లో నిబద్ధతతో ఉండి పూజించే విధానము, నిష్ణాతులుగా ఉండి చేసుకునే విధానము ఉండాలి. కొన్ని త్యజించాలమ్మా. మళ్ళీ మాకు ఇవి కావాలి అవి కావాలా, మేము జీవంలో ఉండి నేను అవి చేస్తున్నా ఇవి చేస్తున్నానండి అంటే కుదరదు. అట్లా కుదరదు, అట్లా కాదు. అంటే కొంత మన లైఫ్ను మనం వేరే మళ్ళీ మిగతా దాంట్లో ఆధునికమైనటువంటి వాటికి మళ్ళీ మనము ఇప్పుడు నేను పూజ చేస్తాను అమ్మవారిది అన్న తర్వాత నేను మళ్ళీ షార్ట్లు వేసుకొని సముద్రం దగ్గర ఇంకో దగ్గర కనపడితే ఎట్లా? నేను పూజ చేసేవాడిని ఎట్లా అవుతాను? ఎలా అవుతాను చెప్పండి? నేను ప్యాంటు స్లాగులు వేసుకుని ప్యాంటు స్లాగ్ వేసేవాడు పూజ చేయకూడదా అంటే, పూజ చేసేదానికి ఓ పద్ధతి ఉంటుంది. ఇప్పుడు ఆడవాళ్ళైనా పూజ చేసే ముందు నేను నైటీ వేసుకొని చేస్తాను. కన్యలు అయితే వాళ్ళు పంజాబీ డ్రెస్ వేసుకొని కూర్చోవచ్చు. అంతేగాని నేను నైటీ వేసుకొని కూర్చొని చేస్తానంటే నువ్వు ఏ వస్త్రముతో చేస్తున్నావు అనేటువంటిది కూడా అవసరమే కదమ్మా. చీర కట్టుకొని ఒక మడి చీర కట్టుకొని కూర్చొని చేయటం ఓ పద్ధతి. అర్చకుడు నేను ప్యాంట్ వేసుకొని సూట్ వేసుకుని నేను హారతి ఇస్తా అంటే ఎవరు తీసుకుంటారమ్మా? అర్చకత్వం చేసేవాడు ఎవరైనా హారతి తీసుకుంటారా? అందుకని వేషధారణతో సహా అవసరమమ్మా. అందుకని ఇది చేస్తున్నాను అన్నప్పుడు ఐహిక సుఖాల కోసము మిగతా వాటి కోసము చేయరాదు. అందుకే ఆశ్రమ ధర్మాలు అని పెట్టాడు మనిషికి. ఆ 60 సంవత్సరాల వరకు నువ్వు ఇంటి కోసం పాటుపడు. 60 తర్వాత నుంచి నువ్వు భక్తి మార్గంలోకి వెళ్ళి ఉండొచ్చు, భార్యాపిల్లలు ఉండొచ్చు, ఉన్నంత మాత్రాన తప్పేమి కాదు. కానీ దాంట్లో ఔన్నత్యం పొందినవాడే కదా యోగ్యుడు. అవి వద్దనుకొని ఇంకా మీకు చేశాను కదా, నేను భక్తి మార్గంలో ఉన్నాను అని అటువైపు పోతే, రాముడికి భార్య లేదా? ఉంది కదా, తల్లిదండ్రులు లేరా? ఉన్నారు. మరి దేవుడు ఎందుకైనాడు? అవి పాటించగలిగినాడు కాబట్టే దేవుడైనాడు.
గుళ్ళు వెలిసాయి. అవును. మనం గుళ్ళు వెలయకపోయినా పర్వాలేదు, కనీసం కొంతమంది మనసుల్లో అన్న నిలబడిపోవాలి కదా. మన కోసం గుడి కట్టక్కర్లేదు, గుడి కట్టాలంటే మనం ఇంకా చాలా ఇది ఉండాలి. కానీ కొంతమంది కుటుంబాల్లో, నా అనేటువంటి కుటుంబాల్లో మన ఫోటో నిలబెట్టుకోవాలి కదా, మనల్ని ఉండాలి కదా. అలా బతకాలి మనిషి బతికితే, అది బతకడం. ఆ బతుకు బతుకు, మిగతా బతుకు బతుకు కాదమ్మా, అట్లా ఉండరాదు. అది బతుకే కాదు. ఏ బతుకు బతకాలన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఎవరు ఇంకొకరు సూచించరు, నువ్వు ఇట్లుండట్లున్నా. ఎవడు చెప్తాడు? ఎవడికి లోకంలో ఎవడి పని వాడిది. నీ పని నువ్వు ఎలా ఉండాలి అనేటువంటిది నీవు నిర్ణయించుకో. రోజు అద్దంలో చూసుకుంటుంటే నేను పౌడర్ బాగా వేసుకున్నానా, ఇంకోటి బాగా చూసుకున్నానా, ఇవి చేసుకున్నానా అనేటువంటిదే కాదు. నన్ను నేను చూసుకొని నేను నిన్న ఏం సాధించాను, ఇవాళ ఎందుకు నేను ఏం సాధించాలి, రేపు నేను ఈ మొహం, నా ముఖంలో ఎవరు కనపడాలి, ఎట్లాంటి వాళ్ళు కనపడాలి, ఎవరికి నేను న్యాయం చేయగలుగుతున్నాను, నేను ఎందుకు జీవించి ఉన్నాను ఈ రోజు వరకు నన్ను ఉంచినావంటే ఎందుకు ఉంచినావు, నేను ఏం చేయగలిగినా నిన్నటి వరకు, రేపు ఏం చేస్తానో ఉంచుతాడో లేదో తెలియదు భగవంతుడు. నేను ఏం చేస్తాను, రేపు ఏం చెయ్యాలి. అందుకని మనం ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. ఎప్పుడు నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు ఎంతోమంది మహానుభావులు, ఎంతోమంది చేసేటువంటి వాళ్ళు చెందుతూ ఉన్నారు కాబట్టి, మహనీయులు బయటికి రాని వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉంటారమ్మా. వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా ఇంకా ధర్మము అనేటువంటిది నిలబడి ముందుకు వెళుతున్నాము. మన వంతు ఏం చేద్దాము అనేటువంటిది ప్రతి వాళ్ళు ప్రశ్న వేసుకుని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది, చేయగలిగిన వాడు. అలా అమ్మవారిని ఆరాధిస్తూ చేస్తూ ముందుకు వెళితే అందరూ బాగుండాలి, లోక కళ్యాణార్థం. అందరి ఇంట్లో మేలు జరగాలి, అందరి ఇంట్లో శుభాలు జరగాలి. ఉదయం లేస్తే ఎవరిని ఎవరు తిట్టుకోవద్దు, ఒకరికి ఒకటి ఉందే నాకు లేదే అనేటువంటి భావన ఉండొద్దు. ఉండని మంచిదే. ఎవరైనా సద్బుద్ధి, సన్మార్గము, సత్ప్రవర్తన అనేటువంటివి, ఇవి మూడు మనము ముందుకు పెట్టుకొని వెళితే, సద్బుద్ధి, సత్ప్రవర్తన, సన్మార్గము, ఇవి మూడు మనం పెట్టుకోగలిగితే అమ్మ ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహము ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ధన్యవాదాలు. జయోస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.